ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు కొంచెం వీడియో తీసాను, ఇవి అతికించింది అవి అయితే పోయింది. సో మళ్ళీ వచ్చేసి వీడియో వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎవరైనా కొత్త వారు అయితే చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండాలి సింపుల్ అక్కడ ఫ్రెండ్స్. వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అయితే కుడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. ఈ వీడియోకి ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇప్పుడైతే మనం లైనింగ్ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇవి ఉగ్గులు రాకుండా ఫస్ట్ మెడక నుంచి చుట్టూ అయితే అతికించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అతికించి స్టార్ట్ చేయండి. మెడక నుంచి చుట్టూ ఇలా అతికించుకోండి ఇటువైపు కూడా. సో ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ అయితే పెడుతున్నాను. సో ఇవి కూడా రెడీ చేసుకుని వేసుకున్నాను ఇవ్వండి. ఓకేనా, క్రాస్ బెల్ట్లు అయితే కుట్టుకున్నాను, కుట్టేసి తిరిగేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఇవైతే పెడుతున్నాను. మీకైతే డాట్స్ చూపిస్తాను, అది వేసుకోనండి. చూడండి, ఇటువైపు కుట్టాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది ఎలా ఉన్నాయో చూసుకొని మార్కింగ్ అయితే క్లిప్స్ పట్టిక నుంచి ఇక్కడ నుంచి కుట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూసారా, బ్లౌజ్కి మార్కింగ్ ఇలా పెట్టుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ వచ్చేసి మార్కింగ్ పెట్టుకున్నాను. ఇది కుట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా ఇది కూడా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని దీనికి ఆపోజిట్గా ఇక్కడ మామూలుగా వచ్చేసరికి మీకు మెజర్మెంట్ ఇక్కడ చూపించాలంటే ఇది అంత లావు కాదు, సన్నం కాదు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 2 తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి ఈ గ్యాప్ ఏమో 2 మధ్యలో, ఇక్కడ నుంచి ఇక్కడ 2, ఇక్కడ నుంచి ఇక్కడ 2 అనమాట. సో ఈ పైకి వచ్చేసరికి కూడా 2 తీసుకున్నాను. చూడండి, కరెక్ట్గా సరిపోతుంది బాడీకి అయితే. సో ఇక్కడ తర్వాత ఈ మధ్యలో ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రెండింటి మధ్యలో ఇంత గ్యాప్ వచ్చేసరికి ఉండాలి. 1 ఇంచ్ పావుంది. ఇది కూడా సేమ్ అంటే 2 ఇంచున్నర గ్యాప్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి పఫర్మ అలా వస్తుంది అనమాట. ఇలా వచ్చేసారా, కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ షేప్ వచ్చేసరికి. సో ఇప్పుడు వచ్చేసరికి దీనివల్ల దీనికి ఎప్పుడైనా మనకి ఇక్కడ ఫ్రంట్ వైపు జారింగ్ అనుకోండి, ముందుకి కిందకి పెట్టుకోకూడదు, పైకి పెట్టుకోవాలి. సో ఇంకా కిందకి కావచ్చు, కింద వైపు వచ్చేసరికి ఇలా మార్కింగ్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసరికి దీన్ని ఇటువైపు వచ్చేసరికి ఇలా కూడా పెట్టుకున్నాను నేను. ఇటువైపు సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవాలి. ఇదైతే చూడండి కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది ఇలా పెట్టుకోవాలి. ఇటువైపు వేస్తున్నాను. ఇందులో కొన్నైనా మీకు తెలిస్తే అయితే వీడియో చేస్తున్నాను. బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చూడండి, అంతకుముందు బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను నేను. ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదా దాని పైతో కదా. సో కరెక్టేసరికి నాకు ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇక్కడ క్రాస్ బెల్ట్లు మనకి ఎంత అంటే అంత పెట్టించుకోకూడదు, చూసుకోవాలి. మెజర్మెంట్ చూసుకొని కుట్టుకుంటే అక్కడ పర్ఫెక్ట్గా వస్తుందంట. సో ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ వైపు చూడండి చిన్నగా ఉన్నాయి. సో మనం కూడా ఇక్కడ తగ్గించే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, చాలా చిన్నగా ఉందంట. సో తగ్గించి అయితే పెట్టుకోండి. ఇలా ఫ్రంట్ వైపు చూసుకొని రెడీ చేసుకోవాలి. అయితే పెట్టుకున్నాను నేను వచ్చేసి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకోటి ఇట్ట అనేది వేసుకోవాలి. ఇలా కుట్టేసుకుంటే అటు ఇటు కలదు కొంచెం మీకు కుట్టుబడినప్పుడైతే ఈజీగా ఉంటుంది కదా. ఫ్రెండ్స్ ఎండలు బాగా ఉన్నాయి కదా, చాలా జాగ్రత్తగా ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు గొడుగా తీసుకెళ్ళండి. వాటర్ ఎక్కువ తీసుకోండి, బాగా ఎండలో ఉంది. నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది అయిపోయింది. చూడండి, ఈ ఫ్రంట్ వైపు ఇది పెట్టుకోలేదు.
అది వచ్చేసి అయిపోయిన తర్వాత దీంట్లో పెట్టేసుకున్నాను. సో ఇలా పెట్టి ఇలా పెట్టుకోవాలి. ఇది కూడా ఇలా కూడా బాగా వచ్చింది కదా కట్ సైడ్. సో ఇప్పుడు వచ్చేసరికి పట్టి కాదు బట్టి మెడ కొడతాం కదా, మెడ కట్ చేస్తాం కదా. సో ఇందులో అనేది తీసుకొని పట్టి కాదు బట్టి వేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇటువైపు ఎడమవైపు పట్టి వస్తుంది. దాన్ని వచ్చి ఇలా తరిగేసుకొని తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసరికి పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని అలా ఇంకొకసారి ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చింది చూస్తారా. ఇప్పుడైతే ఫ్రంట్ వచ్చేసరికి అటు పట్టి కదా ఇటువైపు తాజా పట్టి వేసుకోవాలి. కొంచెం లేట్గా అయినా వివరించి చెప్తాను చూడండి. ఇప్పుడు కొంచెమైనా అర్థం అవుతుంది, క్లియర్గా పెడుతుంది కదా అర్థం అవుతుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పెట్టుకోవాలి. ఒకటి బ్యాక్ సైడ్ అయితే ఒకటి ఫ్రంట్ పార్ట్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నేను వచ్చేసరికి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కొడతాను చూడండి. హ్యాండ్స్ తర్వాత చూడండి. బ్యాక్ పార్ట్ సో బ్యాక్ పార్ట్కి ఫస్ట్ ఇలా పెట్టుకొని అప్పుకోవాలి. ఇది ఇలా పెట్టుకోవాలి. మెడ వచ్చేసరికి ఇప్పుడు రాకుండా ఫస్ట్ అది చూసుకోవాలి. ఓకేనా, సర్దుకుందాం. చూసారా ఇలా సర్దుకోవాలి. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి ఇలా కూర్చోవాలి. అయినా బాగా ఉంది అసలు ఎలా లేదు. సో ఫస్ట్ వచ్చేసరికి రౌండ్ కుట్టాను చూసారా బాగా వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసరికి మన పైన ఇప్పుడు వచ్చేసరికి కరెక్ట్గా పెట్టుకోండి. కంట్రోల్స్ సైడ్కి దీనికి సాగిపోండి. సాగిపోద్దు వచ్చాయి అటు ఇటు వేయకూడదు. కరెక్ట్ క్లాత్ రాదన్నమాట. ఇలా సర్దుకొని జాగ్రత్తగా
కుట్టుకుంటే సరిపోద్ది అక్కడ. వచ్చేసరికి చూడండి కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు కట్టుంటాయి కదా. సో పైకి లైనింగ్ వేసి జాగ్రత్తుంచుకొని పై వైపు అయితే కట్ చేయాలి. లైనింగ్ కట్ చేయకండి, ఓన్లీ పై పొర అయితే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఏమంటే జాగ్రత్తగా కట్ చేసుకోండి. సో 3 వైపు చాలా ఇష్టం చూసాను. గట్ట ఉంటాయి కట్ చేసుకోవాలి. మళ్ళీ అలా కుట్టేసామనుకోండి చిరాకుగా ఉంటుంది, తేడా వచ్చేస్తుంది. అలా బట్టలు కుట్టేస్తే అందుకోసం వచ్చేసరికి ఈ ఎక్స్ట్రాలన్నీ కట్ చేసుకోవాలి. చుట్టూ మొత్తం ఉంటుంది కట్ చేసుకోండి, బద్దకించుకోకుండా. అంటే అన్నీ కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. బ్లౌజ్ చెక్ చేసేప్పుడు ఉంటుంది. బ్లౌజ్ సెట్ ఇది అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్ సైడ్ వేయాలంటే ఈ రెండింటికి మధ్యలో కట్టుకుంటుంది. సో పెట్టుకుని దీని కింద బేస్ వేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి బెల్ట్ అయితే రెడీ చేసుకున్నాము. సైడ్స్ ఉంటుంది, సైడ్ అంచులాగా ఉంటాయి కదా, బ్లౌజ్ కట్ చేసుకున్నట్టు ఆ అంచులు వచ్చేసరికి వేసుకుంటే ఒకవైపు హ్యాండ్ వర్క్ కలిసి వస్తుంది అన్నమాట. కుట్టుకోవడానికి అవసరం లేదు. ఇలా అంచులు వస్తాయి కదా, అంచు అయిపోతే కట్ చేసుకొని ఉంచుకోండి. బ్యాక్ అయితే కలిసి అయిపోతుందన్నమాట. ఇవన్నీ సామాన్లు కుట్టుకోండి. బెల్ట్ కూడా రెడీ అవుతుంది. సో బెల్ట్ వచ్చేసరికి వైపు కుట్టుకోవాలి. ఇంతకుముందు వీడియోలో అప్పుడు పెట్టాను బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే. సో ఇప్పుడు వచ్చేసరికి అయిపోయింది కదా, దీనేమో భుజాలు అప్పించి ఇప్పుడు వచ్చేసరికి చూడండి. ఇప్పుడు లైన్ ఏమో కుట్టిస్తున్నాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ వచ్చేసరికి అతికిస్తున్నాము. ఇక్కడ భుజాలు కూడా కుట్టిస్తున్నాం. హ్యాండ్స్ వచ్చేసరికి ఫ్రంట్ వైపు లోతు తీయాలి. దీనికి తీద్దాం. చూడండి, ఫ్రంట్ వైపు అయితే లోతు అలా తీయాలి. ఈ రెండు పై వైపు పెట్టుకోవాలి. అటువైపు ఇటువైపు పై వైపు పెట్టుకొని సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. సమానంగా వచ్చేలా చూసుకొని ఓకే సమానంగా ఉంది కదా. ఈ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే చిన్న చిన్నవి కటింగ్ చేసుకోవాలి.
సో ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్లో ఎటువైపు అయినా పర్వాలేదు, లోత్ అనేది తీసుకున్నాము. ఒక 1/2 ఇంచి లోతు తీసుకోవాలి. చూసారు కదా, అది ఇక్కడ ఫ్రంట్లోనే ఒక 1 ఇంచ్ వదిలేయాలి. ఇక్కడ 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి డౌన్ వచ్చేసరికి ఇక్కడ ఫ్రంట్లో ఉంటుంది కదా, ఇక్కడ వదిలేసుకొని ఇక్కడ నుంచి డౌన్ తీసుకొని ఇదైతే పెట్టుకోలేదు. సో ఇప్పుడు వచ్చేసరికి తీసుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి వీడియో చేస్తున్నాను బ్లౌజ్కి. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి కూడా కుట్టాలి. మధ్యలో అడుగుతాను చూడండి, సైడ్ అయిపోయింది. వచ్చేసరికి హ్యాండ్స్ ఫ్రంట్ వైపు ఇటు కదా, బ్యాక్ వైపు ఇటు. సో ఇప్పుడు వచ్చేసరికి కుట్టుకోవాలి. ఇది ఫ్రంట్లో రావాలి, ఇది ఫ్రంట్లో రావాలి. ఇలా కొన్ని టిప్స్ తెలుసుకుంటే నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి. తీస్తున్నాను, భోజనంకి వెళ్ళాలి, లంచ్కి వెళ్ళాలి. బాగా ఇక్కడ వీధిలో కదా ఎవరో పలకరిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్, వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇక్కడ నుంచి ఇలాగా పెట్టుకోవాలి. ఆప్షన్ అయింది, మీరే చేస్తాను. వచ్చేసరికి కొంచెం సమానంగా రాకపోతే అటువైపు చూసాం కదా. సో కొంచెం ఇప్పుకోవడం కూడా అటువైపు ఇటువైపు ఇప్పుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చాలామంది తిప్పడం కూడా రాదు. ఒకసారి అటువైపు ఓపెన్ చేస్తే ఇటువైపు ఓపెన్ చేయాలి. కరెక్ట్గా ఈ సెంటర్ అనేది ఈ సెంటర్ పాయింట్కి పెట్టుకోవాలి. కరెక్ట్గా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి కొలత అనేది తీసుకుంటే ఇప్పుడు వస్తుంది. అంటే కరెక్ట్గా ఈ భుజంకి కరెక్ట్గా రాకపోతే అటు ఇటు తేడా వచ్చేస్తాయి. ఇక్కడ మళ్ళీ ఇలా లెగిసిపోయినట్టు గడ్డ వస్తుంది. ఇప్పుడు చూసారా ఇది నీట్గా వచ్చిందా, అలా రావాలన్నమాట. బ్లౌజ్ కనిపిస్తుంది కదా మీకు ఫ్రెండ్స్. సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. సైడ్ కుట్లు కూడా కుడతాను చూడండి. కొంచెం లాంగ్ వీడియో అవుతుంది, మరి మీకు కొంచెం వివరించి చెప్పాలి కదా. సో అందుకోసము ఇప్పుడు అయిపోయింది. వీటి వైపు కూడా సేమ్ అంటే ఇలాగే తిప్పుకోవాలి. ఇది తిప్పుతా ఇది వెనక్కి పెట్టుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడైతే నీట్గా వస్తుంది. హ్యాండ్ చూసారు కదా ఎలా తిప్పాను, ఇక్కడ ఆకుండా కుట్టేసానండి. అందులో అలా వస్తుంది. రెండో కుట్టు కూడా వేసుకోవాలా.
ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూసారా దీన్ని వచ్చేసరికి హ్యాండ్స్ కొంచెం వర్క్ పెట్టుకున్నాం, హ్యాండ్ వర్క్ మిగతాది కుట్టుకోండి. ఫ్రెండ్స్ కిందకి కుట్టేసుకోండి, కరెక్ట్గా సరిపోయింది. మనం కటింగ్లో తేడా అయితే కుట్టడంలో కూడా తేడా వస్తుంది అన్నమాట. సో కటింగ్ చేసుకున్నప్పుడు నీట్గా చూసుకొని చేసుకుంటే ఇంకా కుట్టడంలో కూడా తేడా ఏం కావాలి కరెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ ఎలా ఉందో అలా కుట్టి ఇస్తామనుకో అంటే రాదు. బ్లౌజ్ బట్టి బ్లౌజ్ కూడా కొన్ని కుట్టుకోవాలి మనం. కొంతమంది పొట్టిగా ఉంటాయి, కొంతమంది పొడుగుగా ఉంటాయి, అలా చూసుకొని జాగ్రత్త కుట్టుకోవాలన్నమాట. ఒకసారి కానీ వాళ్ళకి నచ్చింది అనుకో మనం కుట్టడంలో ఇంకా వాళ్ళు ఎవరికి ఎవరు మనకి వేస్తారు అన్నమాట. సో అదనమాట ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది కూడా ఇలా మనకి బ్యాక్ సైడ్ కుట్టుకోవాలి. ఒక కుట్ వేసుకొని ఇప్పుడు చూసుకుందాం ఎలా ఉందో చూసారా. సో ఇప్పుడు ఫ్రంట్ వైపు పెట్టుకోండి, ఫ్రంట్ వైపు పెట్టుకొని ఈ బ్లౌజ్ కూడా ఫ్రంట్ వైపు పెట్టుకోండి. చూసుకోండి, తర్వాత చంక భాగం చూడండి, కరెక్ట్గా ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకోండి. ఇక్కడ నుంచి చంక భాగం వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళంతా వచ్చేసరికి చూసుకోవాలి. అండ్ చివరిలో వచ్చేసరికి ఇలాగా చూసుకోవాలి నీట్గా. ఇక్కడ నుంచి ఎంత ఇష్టం వచ్చిందో కొంచెం ఉన్నది కదా అటువైపు ఇటువైపు చిన్నదే కదా ఇష్టం వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఫ్రంట్ వైపు ఇక్కడ కుట్టాం కదా, మార్కింగ్ పెట్టాం కదా, ఇలా కుట్టుకుందాం. సో ఇలాగా కుట్టేసుకోవాలి. ఇదైతే కోడియే ఇచ్చారు, పాల్గొన్నప్పుడు ఇచ్చారన్నమాట బ్లౌజు. రేపు కొంచెం ఫంక్షన్ ఉంది, కొంచెం అర్జెంట్ కుట్టమ్మంటే సో నేను వచ్చేసి కుడుతున్నాను అన్నమాట. వీళ్ళు డైలీ కస్టమర్లు కానీ ఒక బ్లౌజే కదా, లైనింగ్ బ్లౌజ్ అని మీకు చూపించినట్టు ఉంటుందని కుడుతున్నాను. నాకైతే బ్లౌజులు బోల్డ్ వస్తున్నాయి కుట్టాలి. మార్నింగ్ అంతా ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళందరికీ నేర్పిస్తాను అన్నమాట. సో వాళ్ళు నేర్పిన తర్వాత ఇక ఆఫ్టర్నూన్ అయితే కుడుతున్నాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంటికి పెట్టుకోండి, పిల్లలు ఉంటారు, అందుకోసం ఒక బ్లౌజ్ అని కుట్టేసి. సో ఇప్పుడు వచ్చేసరికి దీన్ని కూడా ఇలా పెట్టుకోండి. హ్యాండ్ వర్క్కి అవి చేసుకోమని చెప్పాను, చేసుకుంటారు చూడాలి. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది కూడా సేమ్ చూసుకోవాలి. ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. ఇంకా చంక భాగం కూడా చూసుకోవాలి. నుంచి ఇక్కడికన్నా కరెక్ట్గా ఉంటుంది. సో కరెక్ట్గా ఉందంట. ఇది అయిపోయింది. ఇంకా పక్కన లైన్ కుట్టించుకుంటే వాళ్ళకి టైట్ అయితే టైట్ ఉండదు. ఇప్పుడు కరెక్ట్గా బ్లౌజ్కి పెట్టుకున్నాం కదా, ఇంకెప్పుడైనా వాళ్ళు లావ్ అయ్యారనుకోండి అప్పుడు పక్కన కుట్టించుకోవడానికి పనికొస్తే పక్కన నీట్గా ప్లేట్గా వేసుకోండి. బాగుంటుంది. నా దగ్గర సైడ్ పికాక్ మిషన్ లేదు, సో ఆ మిషన్ లేదు కదా, నేను ఇంకా సైడ్లు మామూలు కుట్టేస్తాను అనుకున్నాను.
ఆయిల్ మిషన్ ఉంటుంది కదా, స్టైల్ కూడా ఇంకా బాగుంటుంది. ఇది ఆల్రెడీ ఇంక వచ్చేసండి, బాగానే ఉంది చూసారా. ఇంక ఇది వచ్చేసరికి అయిపోయింది. ఇంకా మెడ వచ్చేసరికి కుట్టేసి సరిపోదు. ఇలా అంతా వచ్చేసరికి కరెక్ట్ సరిపోయింది. చూద్దామా. సో ఇలా వచ్చేసరికి చూడండి, బ్లౌజ్ వచ్చేసరికి ఈ బ్లౌజ్ సరిపోయింది చూసారా. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ ఒక మెడ ఒకటే ఉన్నది. సో మెడ అయిపోతాము. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి చూడండి, క్రాస్గా తీసుకోవాలి. రౌండ్ నెక్ కదా, క్రాస్గా తీసుకోవాలి. సో ఒకవేళ నుంచి దీంట్లో నుంచి క్రాస్గా తీసుకుంటే అదే, కానీ స్క్వేర్ నెక్ అనుకోండి, స్ట్రైట్గా తీసుకున్నా పర్వాలేదు, కుట్టేసుకోవచ్చు అది ఈజీగా. ఇది వచ్చేసరికి క్రాస్గా రౌండ్ నెక్ కదా, ఇలా క్రాస్ బ్యాక్ అయితే తీసుకోవాలి. నాకు కాస్త అది తీసుకుంటాను. క్లాత్ చూసారా, క్లాత్ వచ్చేసరికి సైడ్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇది వస్తుంది చూడండి. బ్లౌజు చక్కగా అర్థమవుతున్నట్టుగా పెట్టుకున్నాను. కొత్త వాళ్ళు మా ట్రైనర్స్ కూడా బాగా పనికొస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి హుక్స్ పట్టి కాకపోతే ఒకసారి చెక్ చేసుకున్నాను, సమానంగా ఉన్నాయో లేదో చూసుకుని ఎక్స్ట్రా ఏమైనా చిన్నది కట్ చేసుకోవాలి. సో దీనికి చిన్నది ఎక్స్ట్రా పైకి వచ్చింది కాబట్టి జస్ట్ కట్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఇలా ఇలా పెట్టుకొని నేను ఇలా పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసరికి పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎక్స్ట్రా లేయర్ అంటే చిన్న చిన్నగా ఉంటారు. ఓకేనా. ఇప్పుడు దీని మీద రౌండ్ కుట్టాం కదా, ఇది ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు మీద నుంచి పెట్టుకొని కుట్టుకోండి. ఖర్చు మీదే పెట్టుకోవాలి. నీట్గా ఫుల్ బ్లౌజ్ అయితే అయిపోయింది చూడండి. పెడతాను. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే నీట్గా వచ్చింది. చాలు కదా. కొంచెం ఇంకా పెద్ద మిషన్లు ఉంటే పెద్ద మిషన్, ఇంకా మోటార్ లేదు, పాత పక్కన కొంచెం అంతే లేట్ అయింది. మీకు ఎవరైనా చెప్పాలి కదా, మరి అరగంట అయిపోయినట్టుంది. బ్లౌజ్ నీట్గా రావాలి కదా, అరగంట అయిపోయింది. బ్లౌజ్ అయితే నీట్గా రావాలి. ఇప్పుడు వచ్చేసరికి
ఇది పైనుంచి సైడ్ ఉంటుంది కదా, ఈ క్లాత్ జాగ్రత్త చూసుకొని కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే ఫుల్గా అయిపోయింది, రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, నేను బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి.